హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లోని స్కూల్కి పంపించే ముందు పంపించిన తర్వాత నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది అన్నమాట. సో ముందుగా రైస్ అయితే వాష్ చేసి పెట్టేస్తున్నాను, చిత్రాన్నం చేస్తున్నాను. ఇంకా రైస్ని అంతా ఇలా నైటే రెడీ చేసి పెట్టేస్తాను అనమాట. కాయగూరలు కూడా ఏమేమి కావాలి, ఏం రెసిపీ చేస్తానో దానికి తగినట్టు అంతా తీసి పెట్టేస్తాను. అప్పుడైతే డైరెక్ట్గా ఇంకా ఇలా వాష్ చేసుకుని పెట్టేసేది చాలా క్విక్గా అయిపోతుందని నా ఒపీనియన్. ఇంకా అందుకనేసి ఇప్పుడు రైస్‌నైతే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేస్తాను. అండ్ ఈ వాటర్ నేను ఈరోజు కింద పోయట్లేదన్నమాట. స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా చెట్లకు పోసుకోవచ్చు. లేదు అంటే మనం ఫేస్ వాష్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. పిగ్మెంటేషన్ చాలా వరకు తగ్గుతుంది. ఇంకా నేనైతే ఎక్కువగా చెట్లకే పోస్తాను. ఫేస్ వాష్ చేసుకునేదంతా చాలా రేర్ అనమాట రైస్ వాటర్‌లో. సో మీకెవరికైనా టైం ఉంటే, యూజ్ ఓపిక ఉంటే మీరు జేసుకోవచ్చు. పిగ్మెంటేషన్ తగ్గుతుంది, ట్యాన్ తగ్గుతుంది. చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఇంకా 1 ½ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. ఇంకా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి, కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఒక 2 విజిల్స్ వదిలేస్తాను. అప్పుడైతే రైస్ పర్ఫెక్ట్‌గా కుక్ అయి ఉంటుంది. పలుకులు పలుకులుగాను ఉంటుంది. ఇంకా రైస్ పెట్టేసాను కదా! పళ్ళెం చేసుకునేకి నైటే కాయగూరలంతా కట్ చేసి పెట్టేసాను. ఇంకా బీన్స్, క్యారెట్ అంటే టైం ఎక్కువ పడుతుంది కదా కుక్ అయ్యేదానికి. లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి పెట్టేస్తాననమాట. చానా చల్లగా ఉంటుంది కదా! ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకొని, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్‌గా వంటకు ప్రొసీడ్ అయిపోవడమే. ఇప్పుడు దీంతోనే కొంచెం వాటర్ పోసేసి, ఉప్పు యాడ్ చేసేసి ఒక 2-3 విజిల్ అయితే వదులుతాననమాట. అండ్ ఇది కుక్ అయ్యుండే వాటర్‌ని గూడా నేను మా ఆయనకి ఒక గ్లాస్‌లో పోసి ఇచ్చేసాను. ఇన్‌కేస్ లేదంటే రసం పెట్టుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా సాంబార్ చేసుంటాం కదా! పప్పు సాంబార్ దానికి కూడా యాడ్ చేసుకునేయొచ్చు. వేస్ట్ చేసేదంతా లేదనమాట. మెయిన్‌గా వెజిటబుల్ కుక్ చేసిండే వాటర్‌లో అయితే. అండ్ ఇంకా ఇక్కడ రైస్‌కి నేను స్టవ్ ఆన్ చేయనే లేదు. మర్చిపోయినాను. అందుకే ఇప్పుడు రైస్‌కి కూడా ఆన్ చేసేసి, ఇటు సైడు కాయలు కూడా పెట్టేశాను. ఇంకా 2 కుక్ అయిందంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పని అయిపోయినట్టే కదా! అంటే కుకింగ్ వరకు. అండ్ ఇంకా దీంతో పాటే టొమాటో గొజ్జయితే చేస్తున్నాను. సో, చాలా రోజులయింది టొమాటో గొజ్జు చేసి. దాంతోను ఇప్పుడు చాలా తక్కువయింది కదా! టొమాటో కాస్ట్ కూడా. ఇంకా ఈ పండిపోయిండేదంతా వేస్ట్ అయిపోతుంది అనేసి నేను దీన్నైతే ఈరోజు టొమాటో గుజ్జు చేసేస్తున్నాను. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాననమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో అయితే అన్ని పని అయిపోయింది గదా! ఇంకా ఐరన్ చేయాలి. అలాంటి పనులున్నాయి తప్పితే ఇంకేం లేదు. అందుకనేసే చేతిలోనే నీట్‌గా కట్ చేస్తున్నాను. లేదంటే చాపర్‌లో కట్ చేసేదాన్ననమాట. దాంట్లో అయితే ఇంకా క్విక్‌గా అయితుంది. ఎంతున్నా మనం కట్ చేసేదే వేరేగా ఉంటుంది. చాపర్‌లో కట్ చేసేదే వేరేలాగుంటుంది. ఇంకా టొమాటోస్ అంతా కట్ చేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే భయంకరంగా కారంగా ఉంది. చాలా బావుంది గూడా ఫ్రెష్‌గా. ఇంకా ఆనియన్‌ని గూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. సో, ఎప్పుడు వంట చేసే దాంట్లో ఇలా కట్ చేసుకునేదే ఎక్కువ టైం తీసుకుంటుంది గదా! ఏం చేసేకాయలే. అందుకే కొన్నయితే నైట్‌లోనే కట్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఈ టొమాటోలు ఇలాంటివన్నీ గూడా సమ్‌టైమ్స్ కట్ చేసి పెట్టేస్తాను. ఇంకా నిన్ననే బీన్స్, క్యారెట్ అంతా కట్ చేశాను కాబట్టి, ఇంకా దీన్ని కట్ చేసే ఇంట్రెస్ట్ అంతా ఉండలేదన్నమాట. ఇంక అందుకే ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. సో, ఆల్మోస్ట్ పనంతా అయిపోయి ఉంటుంది కాబట్టి ఏమి స్ట్రెస్ అనిపించదు. చిత్రాన్నం చేసేది కూడా చాలా ఈజీ. ఇంకా కాయలు విజిలొచ్చిందంటే దాన్ని తిరగబాత పెట్టుకోవాలి. అంతే గదా! చాలా ఈజీగానే అయిపోతుందని ప్లాన్ జేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే టొమాటో గొజ్జు చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను. సాస్‌లో కొంచెం శనగబెళ్ళైతే యాడ్ చేస్తున్నాను. టొమాటో గొజ్జుకి శనగబెళ్ళు యాడ్ చేస్తే చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా భలేగా ఉంటుంది. సో, శనగబెళ్ళు కొంచెం వేగిన తర్వాత ఈ క్యాప్సికము, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం గదా! ఈ 3 ఒకేసారి యాడ్ చేసేస్తున్నాను. దీంతో పాటే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇంకా పసుపు, ఉప్పు ఇవి కూడా యాడ్ చేసి మంచిగా ఇలా కలబెట్టుకోవాలనమాట. ఉప్పు యాడ్ చేసేదాని వల్ల కొంచెం త్వరగా మగ్గుతుంది. సో, ఇంకా ఈ ఎర్రగడ్డలంతా కూడా మంచిగా ఏగిన తర్వాత, ఈ క్యాప్సికమ్ అంతా కూడా రా స్మెల్ పోయిన తర్వాత టొమాటోలైతే యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇంకా టొమాటోలని కూడా నీట్‌గా కలిపెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఈ స్టేజ్‌లో నేను మిరప్పొడి ఏం యాడ్ చేయననమాట. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది అన్నప్పుడు మిరప్పొడి యాడ్ చేశామంటే టొమాటోలు సాఫ్ట్‌గా కుక్ అయి ఉంటుంది. దాంతో పాటు చాలా బావుంటుంది టేస్ట్ కూడా. సో, ఒకసారి ట్రై చేయండి. ఈ స్టేజ్‌లో కారం పొడి అస్సలు యాడ్ చేయొద్దు. లాస్ట్‌లోనే యాడ్ జేసుకోవాలి. అదొకలాగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. థిక్‌గా ఉంటుంది. బావుంటుంది.
సో, ఇప్పుడు టొమాటోలతో పాటు మిరప్పొడి యాడ్ చేస్తే వేరే టేస్ట్ ఉంటుంది. లాస్ట్‌లో యాడ్ చేసామంటే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. అంటే నాకు చాలా అనిపించిందనమాట. సో, ఒకసారి ట్రై చేయండి. మీకేది అనిపిస్తుందో చెప్పేయండి కామెంట్‌లో. అండ్ ఇంకా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా! ఇంకోసారి ఇలా మంచిగా కలిపెట్టేసుకుంటున్నాను. సో, నేనెప్పుడు లంచ్ బాక్స్‌కి కూడా ఎక్కువగా హోమ్‌మేడ్ ఫుడ్డే పెడుతుంటాననమాట. ఇలా పళ్ళెం చేసేది గానీ, బెల్లం అన్నం గానీ, ఇలాంటివి మా పిల్లోనికి కూడా నచ్చుతుంది. ఇంకా జంక్ ఫుడ్ అంతా చాలా రేరు. ఈ పళ్ళెం ఏమంటే మా అందరికీ కూడా సరిపోయేంత చేసేస్తాననమాట. అప్పుడు లంచ్ కూడా ఇదే అయిపోతుంది గదా! అంటే మా ఆయన బాక్స్‌కి ప్యాక్ చేసేదానికి కూడా అలాగనమాట. సో, అన్నిటికి సరిపోయినట్టు అంటే మా హస్బెండ్‌కి సరిపోవాలి, మా పిల్లోడు, ఇంకా ఇంటికి అంటే నాకు అందరికీ సరిపోయేలాగా కుక్ చేస్తాను. అరే! మధ్యాహ్నం అయిపోయింది ఫుడ్ తినలేము అలాంటివి కుక్ చేయననమాట నేనెక్కువగా. మెయిన్‌గా ఈ పాస్తా, ఈ నూడిల్సు అవి కుక్ చేస్తే నాకి, మా పిల్లోనికి సరిపోయినంత కుక్ చేస్తాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. చాలా రేర్ మా ఆయనకు అంతగా నచ్చదనమాట అలాంటివన్నీ. అండ్ ఇంకా ఇక్కడ ఆనియను, ఎండుమిరపకాయలు ఇవంతా వేయించుకునిన తర్వాత ఈ కాయలంతా ఏసేసి మంచిగా కలిపెట్టేసుకుంటున్నాను. దీనికి నచ్చితే కొబ్బరేసుకోవచ్చు. నేనైతే శనగపప్పు ఉంటుంది కదా! దాన్ని మిక్సీ పట్టేసి యాడ్ చేస్తున్నాను. శనగ్గింజలేస్తేనే వేరే టేస్ట్ ఉంటుంది. శనగపప్పు ఏస్తేనే వేరే టేస్ట్ ఉంటుంది. చాలా బావుంటుంది రెండూ గూడా. టెంకాయది కూడా చాలా బావుంటుంది. ఇంకా రీసెంట్‌గానే చాలా కొబ్బరి రిలేటెడ్ ఫుడ్ చేశాను కాబట్టి, ఇంకా ఈరోజైతే శనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మంచిగా కలిపెట్టేస్తే ఇక్కడ పల్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ టొమాటో గొజ్జు కథ చూస్తాము రండి. వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యి మంచిగా కుక్ అయ్యింది. అందుకే ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. కొంచెం కాదు. కొంచెం కాడలతో సహా మంచిగా అంటే కొంచెం కచ్చాపచ్చాగా చాప్ చేసి యాడ్ చేసి ఇలా మంచిగా కలిపెట్టేస్తున్నాను. ఇంకో 5 మినిట్స్ మగ్గిందంటే ఇంకా థిక్‌గా బావుంటుంది. రైస్‌కి కలుపుకున్న చపాతీకి అన్నిటికి చాలా బావుంటుంది. ఇంకా పల్యం అయిపోయింది కదా! దాన్ని తీసేసి ఇప్పుడైతే చిత్రాన్నం రెడీ చేసేస్తా ఉన్నాను. జీలకర్ర, శనగ్గింజలు ఇవన్నిటిని లో ఫ్లేమ్‌లో వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం శనగబెల్లు కూడా యాడ్ చేశాను. సో, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, పసుపు ఇప్పుడే ఏసేస్తే కలర్ కొంచెం బాగొస్తుంది. ఆయిల్ మొత్తంలో కలుస్తుంది కాబట్టి. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 4, ఎండుమిరపకాయలు ఒక 2, 3 అంతా ఏసాను. రెండిటిది ఫ్లేవర్ చాలా బావుంటుంది. అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇక్కడ చూస్తే టొమాటో గొజ్జు ఆల్మోస్ట్ థిక్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో అయితే నేను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసేసాను. ఒక 2 స్పూన్స్ అంతా. ఇదైతే కారం లేదు కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇన్‌కేస్ కారం ఉంటే జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అంతా యాడ్ చేసాం కాబట్టి. ఇంకో 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేస్తే అంటే ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ చిత్రాన్నం కూడా రైస్ చల్లగా అయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఇప్పుడైతే నిమ్మకాయ పిండేస్తా ఉన్నాను. కొత్తిమీర యాడ్ చేసేసి ఇలా నిమ్మకాయ పిండుకుంటే ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. నాకేమో అలా చేస్తే నచ్చుతుంది. అండ్ ఇప్పుడు నీట్‌గా మిక్స్ చేసేస్తున్నాను. చల్లారిపోయింది అనుకున్నాను గానీ ఇంకా పొగలొస్తానే ఉంది. బట్ బాగా పలుకులుగా బాగొచ్చింది. అండ్ ఇప్పుడైతే బాక్స్‌కి ప్యాక్ చేసేస్తున్నాను. టైంకి అన్నీ కరెక్ట్‌గా అయిపోయినాయన్నమాట. నేను నైటే కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను. దాంతో పాటు ఎర్లీగా లేసి రిలాక్స్‌డ్‌గా చేసుకున్నాను కాబట్టి ఏం స్ట్రెస్ అనిపియలేదు. బాగా అయిందన్నమాట అన్ని వంటలు గూడా. ఇంకా కొన్ని డేట్స్ అయితే యాడ్ చేసేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా స్పూన్స్ కూడా పెట్టేసాను. బాక్స్ ఇక్కడితో రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లోని స్కూల్‌లో వదిలేసొచ్చి, బ్రేక్‌ఫాస్ట్ తినేసి, కాఫీ తాగేసి, ఈ కథలన్నీ అయిన తర్వాత ఇంకా ఈ బాక్సులు వాష్ చేసి ఎండలో పెట్టింటిని. ఇంకా దీనికైతే రీఫిల్ చేసేస్తున్నాను. నీట్‌గా కొంచెం వాష్ చేసుకున్నాను. మొన్న యాక్చువల్‌గా స్లిప్ అయిపోయి మొత్తం మెస్ అయిపోయిందనమాట డబ్బా. చెప్పాలంటే కొంచెం కొంచెమే ఉన్నింది. లేదంటే ఇంకా పండగయిపోయేది. అన్నీ చాలా కొద్దిగానే ఉన్నింది. ఫిల్ చేస్తాం అని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటిని. ఆ బద్ధకమే కాపాడిందనిపిచ్చింది. లేదంటే ఇలా నాకు ఇంతకుముందు కూడా 2, 3 సార్లు జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ఒక సగ్గుబియ్యం గింజ ఇక్కడ ప్యాకెట్‌లోనే వచ్చింది అలాగే. ఇంకా దాన్ని తీసేసి నీట్‌గా పెట్టేస్తున్నాను. ఇంతకుముందయితే అంతా హాఫ్ హాఫ్ ఉన్నిందనమాట. జీలకర్ర, మిరియాలు, సాసులు. బట్ పెట్టేటప్పుడు హడావిడిలో గబుక్కని స్లిప్ అయిపోయి కింద పడింది. మొత్తం మిక్స్ అయిపోయింది. దాన్ని క్లీన్ చేసుకోవడానికే నాకీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఒక 2 డేస్ చేశాను. అలా చేస్తే చాలా ఇబ్బందికరం. బట్ ఈసారి కొంచెం ఏం జరగలేదు అలాగా.
అండ్ ఇంకా బాక్స్‌లో పప్పులేసి పెట్టుకొని ఉంటుంది. ఉద్దిపప్పు, కందిపప్పు అవంతా కూడా కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాం కదా! ఈ బాక్స్‌లో ఏస్తే 2 సార్లుకి యూజ్ చేసేదానికి ఆ ఉద్దిపప్పు అయితే సరిపోయేదనమాట. 3 గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ యూజ్ చేస్తాను. దీంట్లో 2 గ్లాసెస్ ఉద్దిపప్పు కూడా కరెక్ట్‌గా పట్టదు. ఇంక అందుకనేసి ఉద్దిపప్పు వద్దు అనేసి ఈ సాసులు ఇవన్నీ హాఫ్ కేజీ తీసుకుంటాం కదా! దీన్నైతే యాడ్ చేసేస్తున్నాను. దీన్నైతే మసాలా డబ్బా ఖాళీ అయిన తర్వాత రీఫిల్ చేసుకుంటాను కదా! మసాలా డబ్బాలో ఉండేదే ఎన్నో రోజులకొస్తుంది. అందుకే ఇదే దీనికి కరెక్ట్ అనేసి ఇంకా దీంట్లో ఫిల్ చేసేసాను. ఇంకా బిర్యానీ ఆకు మొన్న తెచ్చుకున్నాను. ఏ డబ్బాలో పెట్టాలబ్బా అనుకున్నాను కానీ దీనికే సరిపోయింది. అండ్ ఇదైతే అన్నిటికీ కన్వీనియంట్ అని కొంచెం సాటిస్ఫై అయిందనమాట. డబ్బా ఎందుకు కొన్నాను అనిపిస్తూ ఉన్నింది. అండ్ బిర్యానీ ఆకు కూడా తీసేసుకోవచ్చు ఈజీగానే. ఇన్ కేస్ కుదరలేదంటే ఇలా ఓపెన్ చేసి తీసుకుంటాం. దాంతో ఏముంది కదా! అండ్ ఇంకా మా పిల్లోడు ఈ స్టిక్కర్స్ తెచ్చి అతికిమన్నాడు. అంటే చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంది. పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నాను దీన్ని కూడా. అందుకే ఈరోజు ఫైనల్‌గా అంటే తను చెప్పాడనమాట నేను లేనప్పుడే చేయాలనేసి. ఇంక అందుకనేసి ఈరోజు దీని కథ కూడా చూసేద్దామనేసి ఎత్తుకున్నాను. అసలు ఇది ఏమేమి షేప్‌లు ఉన్నాయో కూడా ప్రాపర్‌గా అంతగా తెలుస్తలేదు. సో ర్యాండమ్‌గా మనం అతికిచ్చేద్దాంలే అనేసి అతికిచ్చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది నైట్లో గ్లో అవుతుంది. సన్‌లైట్ తీసుకుని తర్వాత గ్లో అవుతుంది అనిపిస్తుంది. నాకు అంత ఐడియా లేదు దీని గురించి. అందుకే కిటికీకి ఆపోజిట్లో నేను స్టిక్ చేస్తున్నాను. అండ్ బాగుంది. ఇది గ్లో అయిన తర్వాత అంటే ఇప్పట్లో ఎండ వస్తలేదు. గ్లో అయినప్పుడు ఒక ఫోటో తీసి అయితే అంటే మీకు కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.